మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బోడె ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు మండలం పెనమలూరులోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ మధ్యాహ్న పథకం భోజనాన్ని పరిశీలించి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాలను సందర్శించి విద్యార్థులతో టీచర్ల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి రవీంద్ర, గతంలో లావు బియ్యం పెట్టేవారని ఇప్పుడు సన్న బియ్యం భోజనం పెడుతున్నారని మంత్రికి తెలిపిన విద్యార్థులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ విద్యాశాఖపై మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. గతంలో పోలిస్తే 100% మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య పెరిగింది. మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విద్యార్థులతో భోజనం చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి నారా లోకేష్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు 2 సంవత్సరాల నుంచి, అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అన్ని స్కూల్స్లో కూడా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఒక మెరుగైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే పిల్లలకి ఒక చక్కటి విద్య లభిస్తుందో ఆ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. గతంతో పోలిస్తే దాదాపుగా 100% స్కూల్స్లో భోజనం చేసే వారి సంఖ్య, పిల్లల సంఖ్య పెరిగింది. ఇప్పుడే మంత్రి గారు గౌరవనీయులు కొల్లు రవీంద్ర గారు నేను స్వయంగా ఇక్కడికి వచ్చి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి భోజనం కూడా రుచి చూడటం జరిగింది. నారా లోకేష్ గారు స్వయంగా టీచర్స్ని కూడా ఇక్కడున్న ఏదైతే భోజనం వడ్డిస్తూ ఉన్నారో ప్రతిదీ కూడా రుచి చూసి విద్యార్థులకి వడ్డించమని కూడా చెప్పడం జరిగింది. వీలైతే వారిని కూడా ఇక్కడ భోజనం చేసి ఎక్కడైనా లోపాలు ఉంటే అవి సరి చేసుకొని ముందుకెళ్ళమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్యులు కానీ శాసనసభ్యులు కానీ ప్రతి ఒక్కరూ కూడా వారానికి ఒకసారి లేకపోతే వీలైనప్పుడల్లా స్కూల్ని సందర్శించి అక్కడ ఏదైనా లోపాలు ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళమని ఆదేశించడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ భోజన విధానం కానీ, కిచెన్ కానీ, లేకపోతే స్కూల్ కానీ చాలా సంతృప్తి స్థాయిలో నడుస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒకసారి పర్యవేక్షిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పెనమలూరు కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు బోడె ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పెనమలూరు హై స్కూల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేయటమే కాకుండా వాళ్ళ నుంచి ఎలా ఉన్నాయి అని చెప్పి వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది. చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే సన్న బియ్యంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోషకాహారాన్ని అందించేదానికోసం మెనూ ఇచ్చి ప్రతిరోజు కూడా ఏ రకమైనటువంటి వంటలు పెట్టాలా, ఆకుకూరలు ఏ రోజు పెట్టాలా, పప్పుకూరలు ఏ రోజు పెట్టాలా, ప్రతిరోజు కూడా కోడిగుడ్డు ఇవ్వడం ద్వారా వాళ్ళల్లో ఒక మానసికంగా కూడా ఒక ధైర్యం రావడానికి, అలాగే ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ఇవాళ దగ్గర సన్నబియ్యం గత ప్రభుత్వం వాళ్ళు దొడ్డు బియ్యం ఇచ్చి తినడానికి కూడా, రేషన్ బియ్యం అవి తినడానికి కూడా ఇబ్బంది అయ్యేది పిల్లలకి. అవి ఉడకాక ముద్ద అయిపోయి కడుపు నొప్పులు కూడా, చిన్నపిల్లల కంటే అరుగుదల తక్కువ ఉండదు కాబట్టి అలాంటి బియ్యం తింటే కడుపు నొప్పులు కూడా వచ్చాయి. అందుకని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ భోజనాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒక మోడల్ కిచెన్ కూడా ఏర్పాటు చేస్తాము. దాదాపు 155 సెంటర్స్లో దగ్గర 2500 స్కూల్స్కి ఈ భోజన పథకం కింద, ఈ మోడల్ స్కూల్స్ కింద అందించడం కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం దగ్గర 2162 కోట్ల రూపాయలు ఈ భోజనానికి, మధ్యాహ్న భోజన పథకానికి ఖర్చు పెడతా ఉన్నాం. ఇదే కాకుండా స్కూల్స్లో మౌలిక వసతులు కల్పిస్తూ, ఇప్పుడే చూసాం లోపల కూడా చాలా బాగుంది. అక్కడ కొంతమంది దాతల ముందుకు వస్తున్నారు, కొంత సిఎస్ఆర్ ఫండ్తో పెట్టి ప్యూర్ వాటర్ అందిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాటర్ నుంచి ఏదైనా కంటామినేషన్ జరిగినా, ఏదైనా
ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ వాటర్ కూడా ప్యూర్ వాటర్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఎగ్స్ కూడా ఎప్పటికప్పుడు ఏ వారానికి ఆ వారం కలర్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆ గుడ్లు వాడకుండా మళ్ళీ అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కలర్ కూడా ఇస్తూ ఎగ్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పిల్లలకి మరి వచ్చిన వెంటనే పేరెంట్స్తో కూడా మీటింగ్స్ పెట్టించి పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టించి ఒక అవగాహన కల్పించాలి. విద్యార్థుల్లో వాళ్ళకి ఏ రకంగా టీచర్ సపోర్ట్ చేయాలి, పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలనేది ఇది ఒక మంచి పద్ధతి. గతంలో ఏంటంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్స్ జరిగాయి. కానీ ఇప్పుడు ఆల్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఏకకాలంలో నిర్వహించి వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యం కల్పించడం జరిగింది. అట్లాగే వాళ్ళ సిలబస్ విషయంలో కానీ ఒక ప్రత్యేక శ్రద్ధలు తీసుకుంటున్నాం. అట్లాగే మొన్న టీచర్స్ కూడా మెగా డిఎస్సి కండక్ట్ చేసి ఖాళీ ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేశాం. దగ్గర 16,000 పోస్టులు డిఎస్సి కండక్ట్ చేసి టీచర్ పోస్టులని అన్నీ కూడా ఫిల్ చేయడం జరిగింది. ఈ రకంగా స్కూల్స్లో మౌలిక వసతులు, వాళ్ళకి కావాల్సినటువంటి టీచింగ్ కావాల్సినటువంటి అవసరాలు, అలాగే తల్లికి వందనం. ఈరోజు 15,000 రూపాయలు చదువుకున్న ప్రతి పిల్లకి కూడా తల్లి అకౌంట్కే 15,000 రూపాయలు తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చాం. ఇవన్నీ కూడా వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇవాళ మోరల్స్ కూడా, ఎందుకని కొంతమందిని చాగంటి కోటేశ్వరరావు లాంటి కొంతమందిని ఈ పిల్లల్లో ఒక మోరల్ వాల్యూస్ పెరగాలి, తల్లిదండ్రులు అంటే ఒక ప్రేమాభిమానాలు పెరగాలి, సొసైటీ అంటే ఒక అవగాహన రావాలి, పెరుగుతున్నటువంటి డ్రగ్ కల్చర్ని, పెరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా కల్చర్ని ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. అందుకని వాళ్ళ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియా ఏదైతే కనెక్షన్స్ ఉన్నాయో 16 సంవత్సరాలలోపు పిల్లలకి నిషేధించాలనేది కూడా ఇవాళ ప్రభుత్వం ఆలోచించేసి కొన్ని దేశాల్లో కూడా చేస్తున్నారు. ఇది ఒక అవసరం కూడా, ఎందుకంటే సెల్ ఫోన్ తీయగానే ఒక క్రిమినల్ అలాగే ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులకి ఆలవంబనగా నిలిచింది. కాబట్టి దాన్ని పిల్లలకి అలాంటివి చూస్తే వాళ్ళు మనస్తత్వం మారుతుంది. కాబట్టి అలాంటి ఆలోచన కూడా చేస్తాం. లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా ఇవాళ స్కూల్స్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా డోనర్స్ కూడా బోడే ప్రసాద్ గారు ఇప్పుడే చెప్తున్నారు, ఆయన కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నానని. ఇక్కడ డోనర్స్ కూడా వచ్చి మొత్తం చాలా బాగా చేశారు. పెయింటింగ్ కానీ లోపల పిల్లలకు కావాల్సినటువంటి ఫర్నిచర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. మరి మనస్ఫూర్తిగా డోనర్స్ అందరినీ కూడా అభినందిస్తూ